ఎన్నికలకు సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పరిపాలన మొదటి 5 సంతకాలతో ప్రారంభమై అదే రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నుండి సాధారణ పింఛనుకు బదులు 1000 రూపాయలు పెంచుతూ జూన్ మాసంలో మొత్తం 7000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం చెల్లిస్తున్న ధైర్యశాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు కోసం మెరుగైన విద్యను అందించాలన్న సంకల్పంతో మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను నియమించడాన్ని పూనుకున్నారని గుర్తు చేశారు. పేద ప్రజల ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరలా అన్నా క్యాంటీన్లను ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంపెనీల వాళ్ళు ఏదైతే నైపుణ్యం లేదనే దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ కంపెనీల్లో నియమించుకునే పద్ధతి ఉండేది. ఈరోజు ఆ నైపుణ్య అభివృద్ధి చేయాలి. మన యొక్క యువతలో కానీ ఏదైతే యువకుల్లో కానీ యువకుల్లో చదువుకున్న వాళ్ళకి నైపుణ్యత పెంచి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా ప్రజలందరూ కూడా యువతంతా కూడా హర్షిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు చూస్తే 5వ సంతకం అన్నా క్యాంటీన్, మీ అందరికీ తెలుసు. అన్నా క్యాంటీన్ అనేది 5 రూపాయలకే ప్రతి ఒక్క పనిచేసే కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా 5 రూపాయలు ఇస్తే ఒక పూట భోజనం, టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ కంప్లీట్ అయ్యేది. అదేవిధంగా తిరుపతిలో 4 చోట్ల అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ కూడా 100 రోజుల లోపల రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2000 పైచీలకు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం, ఆ విధంగా ముందుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వంలో సీట్లో కూర్చున్న మరుక్షణమే ఈ 5 దినాలు కూడా సంతకాలు పెట్టి ఆయన నెరవేర్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్ననే ఇక్కడ ఈవో గారిని కూడా నియమించడం జరిగింది. ధర్మారెడ్డిని పంపించేస్తూ ఈవో గారిని కూడా నియమించుకోవడం జరిగింది. ఇంకా కూడా అనేక విధాలుగా కూడా తిరుపతిలో కూడా ఏ విధంగా టీటీడీకి సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్ రాజీనామా చేశారు. కానీ బోర్డు సభ్యులు ఇంతవరకు రాజీనామాలు చేయడం, వెంటనే కూడా వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళ దగ్గర టీటీడీ బోర్డుకు సంబంధించి ఈవో గారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే ప్రభుత్వం ఇదైనాక వాళ్ళు ఆ పదవుల నుంచి తప్పుకోవాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ తిరుపతిలో అనేక నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇంతకుముందు కూడా చెప్పాము. గతంలో జరిగిన ఏ అక్రమాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా వెలికి తీసి ఖచ్చితంగా కూడా ఎక్కడ రాజకీయ కక్షలకు తావులేని విధంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తి లూటీ జరిగిందో, ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సంబంధించి ఖజానాకు సంబంధించి ఆయన యొక్క సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేశారో వాటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ముందుకొస్తూ ఉంది. కాబట్టి ఈ తిరుపతి అభివృద్ధిలో అనేక కార్యక్రమాలు పెండింగ్ పడ్డాయి. వాటన్నిటిని కూడా అటు జనసేన పార్టీ నుంచి ఎంపికైన ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలందరూ కూడా. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరుపతి అభివృద్ధిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలసికట్టుగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కంప్లైంట్ విచారం జరుగుతుంది, జరిగిన దానిపైన జరుగుతుంది. కంప్లైంట్ చేసేదేమో ఇక ప్రభుత్వం వచ్చినాక కంప్లైంట్ ఏముంటుంది? ఇంకా కంప్లైంట్ యథావిధిగా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగేది వ్యక్తిగతంగా అసలు లూటీ ఎంత జరిగింది ఏంది. ఇప్పుడు ఊరికే కంప్లైంట్ ఇచ్చి చేతులు దురుపుకోవడము ఇంకోటి కాదు. ఈరోజు స్వామివారి ప్రతిష్టను కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. దానికి తగ్గ అన్ని కూడా ఏవేవి ఉన్నాయో అన్ని కూడా చర్యలు తీసుకోబడతాయి. ఒక కంప్లైంట్ ఏనో ఇంకోటనే కాదు, పూర్తి స్థాయిలో ఏమేమి జరిగింది, దానికి బాధ్యులు ఎవరనే దాన్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీటీడీలో కావచ్చు, స్మార్ట్ సిటీ నిధులు, తిరుపతి స్మార్ట్ సిటీ నిధుల్లో కూడా భారీ ఎత్తున అవకతవకలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా బహిరంగపరుస్తాం.
అదేవిధంగా ఇక్కడ ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఏమేమి జరిగినా అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. అందరినీ కూడా ప్రజలందరూ కూడా మీకేదైనా తెలిసి ఇంకేదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకెళ్తే మా వంతు మేము ప్రజాధనాన్ని ఏ విధంగా కాపాడాలో, ఏ విధంగా దుర్వినియోగం ఏదైనా ఏ విధంగా వెంకటాలు అన్నిటిపైన కూడా ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో విచారణ అనేది సంవత్సరాల కొద్దిగా కాదు, ఇంకోటి కాదు, పూర్తి స్థాయిలో ఎక్కడ ఏమి జరిగినా వెంటనే న్యాయం చేసే దిశగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా కూడా ఎవరిపైన రాజకీయ కక్షలు వ్యక్తిగత ఇవి పోయే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వ నిధులు, స్వామివారి నిధులు స్వాహా చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా.